బీజేపీ కూడా ఊహించని రీతిలో బీహార్ ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేల అంచనాలు కూడా తారుమారు అవుతూ ఫలితాలొస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 200 మార్కు దాటి 201 నాట్అవుట్ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ 90% స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్తోంది. ఎవరు ఊహించని రీతిలో బీహారీలు అద్భుతమైన తీర్పునిచ్చారు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 విడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓటింగ్ జరిగింది. ఇక నవంబర్ 11న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు దాదాపు 140 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయి. తీరా ఎన్నికల ఫలితాల నాటికి అంతా రివర్స్ అయింది. సర్వే అంచనాలకు మించి ఫలితాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీహార్లో ఎన్డీఏ కూటమి సంచలన విక్టరీ నమోదు చేసినట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 243 స్థానాలకి 204 స్థానాలు లీడ్ కొనసాగుతుంది. లీడ్ ఇప్పటికే కొన్ని విజయాలు కూడా, అంటే లీడ్స్ గా ఏవైతే కొనసాగుతున్న నెంబర్ అది ఇప్పటికే కొన్ని విన్స్ గా కూడా మారాయి. మరికొన్ని అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా విన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో 243 స్థానాలకి 204 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి, జేడీయూ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీగా ఎల్జేపీ పార్టీ మరో పార్టీ, మొత్తం 4 పార్టీల సమాహారం ఎన్డీఏ సెన్సేషన్, అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విక్టరీ నమోదు చేసిన. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ చరిత్ర చూసినా సరే ఈ స్థాయిలో విక్టరీ వచ్చిన దాఖలాలు సందర్భాలు లేవు. ఆ స్థాయిలో నితీష్ కుమార్ అదేవిధంగా మోదీ దుబాయాన్ని యాక్సెప్ట్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ని యాక్సెప్ట్ చేస్తూ బీహార్ ప్రజలు ఒక సంచలన తీర్పు ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఇటువంటి తీర్పు బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర లేదు. నెక్స్ట్ మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే మహాగఠబంధన్ ఆర్జేడీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంఎల్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా కలిపి ఒక మహాగఠబంధన్ ఏర్పడ్డాయి. అట్ర ఫ్లాప్ గా మిగిలిపోయాయి. ఎందుకంటే 243 స్థానాల్లో కేవలం 32 స్థానాల్లో మాత్రమే వారి యొక్క లీడ్స్ కొనసాగుతున్నాయి. ఆ 32, 30కి మించి ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. డిజాస్టర్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరో పార్టీ ఎన్నికల వ్యూహకర్తని చాలా రాష్ట్రాల్లో నేను అది పార్టీని అంటే అపోజిషన్ ఉన్న పార్టీని అధికారంలో తీసుకొచ్చానని చెప్పుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఆయన కంటెస్ట్ చేయనప్పటికీ కూడా ఆయన పార్టీ సభ్యులను ఆల్మోస్ట్ ఒక 220 స్థానాల్లో కంటెస్ట్ చేయించారు. కానీ ఎక్కడా కూడా ఫలితం చూపించలేదు. ఈవెన్ 2 నుంచి 4 ప్రాంతాల్లో 5 ప్లేసుల్లో లీడ్ కొనసాగింది. కానీ అవి కూడా విక్టరీ నమోదు చేసే అవకాశం అయితే లేదు. అంత దారుణంగా ఏదైతే జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ దారుణమైనటువంటి ఫలితాన్ని ఎదుర్కొంది. సో ఓవరాల్ గా ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి మాత్రం ఒక చరిత్రలో మిగిలిపోయే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఉండొచ్చు. ఆయన మహిళలకు ఎన్నికల ముందు 10,000 చొప్పున వేయటం గానీ, మహిళా రోజ్గార్ యోజన పథకం తీసుకురావడం గానీ, లేదంటే అభివృద్ధి పథకాలని దగ్గరికి, సంక్షేమాన్ని అభివృద్ధిని బీహార్ ప్రజలకు దగ్గర చేయడం గానీ, విషయం అంటే రీజన్ ఏదైనా సరే ఖచ్చితంగా మరోసారి నితీష్ కుమార్ పాలనని వెల్కమ్ చేస్తూ ఈ తీర్పిచ్చారు. ఇప్పటికే ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10వ సారి ముఖ్యమంత్రిగా అవడానికి అంతా లైన్స్ మొత్తం కూడా క్లియర్ అయ్యాయి. ఆ సంఖ్య ఏదైతే లీడ్ కొనసాగుతుందో అదంతా కూడా విన్స్ గా మారబోతుంది. 204 నుంచి 206 వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించబోతుంది. మోదీ చెప్పినటువంటి అభివృద్ధి నినాదం కావచ్చు, నితీష్ కుమార్ చేసినటువంటి పరిపాలన అనుభవం కావచ్చు. అంటే ఇప్పటి వరకు ఆయన ఆల్మోస్ట్ 10వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఒక్కసారి ప్రత్యక్షంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. 1985 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కంటెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కేవలం ఎమ్మెల్సీగా ఉంటే, అంటే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెడతారు. నెక్స్ట్ విజయం సాధించిన వెంటనే ఆయన ఎమ్మెల్సీగా అయిపోయి ముఖ్యమంత్రి అవుతూ ఉంటారు. సో ఇది ఆయన ప్రాసెస్ జరుగుతూ ఉంది. నితీష్ కుమార్ నిజంగానే ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిపోయారు. అంటే 204 స్థానాలు వస్తే అందులో బీజేపీ 91 స్థానాలు తీసుకుంది. అంటే అలయన్స్ లో పోటీ చేస్తారు కాబట్టి కొంత షీట్ షేరింగ్ చేసుకుని పోటీ చేశారు. అట్లలో బీజేపీకి 91 సీట్లతో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా ఉంది. జేడీయూ 84 స్థానాలు. నిజానికి వీరిద్దరి మధ్య కూడా ఈవెన్ దో అలయన్స్ లో పోటీ చేసినప్పుడు కూడా 2 పార్టీలు చాలా డి అంటే డి అనేలాగానే కంటెస్ట్ చేశారు. అంటే అభ్యర్థుల యొక్క విజయం ఆ విధంగా మారుతూ వచ్చింది. సో మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే అది ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నితీష్ కుమార్ గవర్నమెంట్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ, లేదంటేనేమో మహిళల్ని ఆకట్టుకునే విధంగా కొన్ని హామీలు ఇవ్వటం గానీ, రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని బలంగా జనంలో తీసుకెళ్లటం గానీ, ఇవన్నీ అంశాలు చేసినప్పుడు కూడా మహాగఠబంధన్ ని ప్రజలు తిరస్కరించారు. ఎన్డీఏ కూటమిని నితీష్ కుమార్, మోదీ ద్వయాన్ని వెల్కమ్ చేస్తూ సంచలనం తీర్పిచ్చారు. నిజంగానే ఈ తీర్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ పరిస్థితే మరి చాలా దారుణమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్జేడీ నిజానికి లాస్ట్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈసారి అంటే లాస్ట్ టైం కొంత మ్యాజిక్ ఫిగర్ దూరంగా మిగిలింది.
దూరంగా నిలిచిపోయాం, సో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయామని, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫామ్ చేస్తారని అనుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తలకిందులైపోయాయి. కంప్లీట్ గా లాస్ట్ టైం 89 సీట్లు వస్తే ఈసారి కేవలం 25 సీట్లుగా పడిపోయింది. అంటే కూటమితో కలిపితే 32 కూటమిలో కంటెస్టేషన్ సరే 32 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. సో ఇది ల్యాండ్ స్లైడింగ్ విక్టరీగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీ హిల్స్ ఓటమిపై ప్రధాన